అందరికీ నమస్కారం. ఈరోజు మా బోనాల పండగ సందర్భంగా ఉదయాన్నైతే లేచాము. మా ఊర్లో సూర్యాపేటలో బోనాలైతే మొదలుపెట్టారు ఆదివారం రోజు. చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయం 4 గంటలకైతే లేస్తే, ఎందుకంటే తొందరగా పోవాలని, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంటుంది కాబట్టి ఉదయం అయితే పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో అయితే చేసుకోవాలి కదా, అందుకని ఉదయం పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి. అలాగే ఇంట్లో చీర అయితే పెట్టాము. అమ్మవారికి చీర పెట్టుకున్నాక ఇంట్లో నేనైతే బోనం అయితే ముత్యాలమ్మ అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నాను. బోనం రెడీ చేసుకోవడానికి అయితే మొత్తము తయారు చేసుకుంటున్నాను. వేపాకు అయితే మొత్తం నీట్గా తెంపి పక్కకు పెట్టుకొని బోనం అయితే రెడీ చేస్తాను. బోనం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను చేసి. చాలా చక్కగా వచ్చింది కదా బోనము, అందుకని అలాగే బోనం అయితే తీసుకుపోవడానికి అయితే బయటికి బయలుదేరుతున్నాను. ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంటుందని, ఎందుకంటే జనాలు ఎక్కువైతున్న కొద్దీ మనకు లైన్ చాలా పెద్దగా అవుతుందని అక్కడికైతే తొందరగా బయలుదేరుతున్నాము. మా వారైతే వాటర్ అయితే బోనానికి సమర్పిస్తున్నారు. బయటికి వెళ్ళే ముందైతే నీళ్ళైతే ఇలా ఆరపోయాలి కదా, అందుకని ఆరపోస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కాబట్టి మా వారైతే ఆరపోస్తున్నారు. తొందరగా బయలుదేరాము. అక్కడ ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి. తొందరగా వెళ్దామని బయలుదేరుతున్నాము. మా అమ్మాయి అంటుంది, చాలా జనాలు అయితే ఉన్నారు మమ్మీ, తొందరగా వెళ్దాము, లైన్ చాలా పెద్దదిగా ఉంది, మళ్ళీ తొందరగా రావాలి కదా, ఎండ చాలా కొడుతుంది అని అన్నారు. అయితే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము. తొందరగానే అయ్యింది. లైన్ పెద్దదిగా ఉన్నా కూడా అక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. బోనం కూడా సమర్పించి బయటకైతే వచ్చాము. అప్పటికి ఇంకా చాలా జనాలు ఎక్కువగా ఉన్నారు. అందరికీ బోనాలు అయితే చేసుకున్నారు కదా సూర్యాపేటలో. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.